నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ద్విత్వా తుఫాన్ ప్రభావం కూడా కొంతమేరకు తగ్గడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దర్శనానికి భక్తులు గంటల తరబడి సమయం వేచి చూడాల్సి వస్తుంది. కంపార్ట్మెంట్లలోనే భక్తులు ఉండటంతో వారికి అవసరమైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేపట్టారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వసతి గృహాల కోసం కూడా భక్తులు గంటల సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు కూడా ఇదే రకమైన రద్దీ కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించారు. ఈ 10 రోజులలో 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేయనున్నారు. 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ చేయరు. ప్రత్యేక దర్శనాలకు కూడా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,336 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,063 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. పరకామణి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్. తిరుమలలో ఈ నెల 16న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చ జరగనుంది. అలాగే టీటీడీ కొనుగోళ్లపై కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. జనవరి 25న జరగనున్న రథసప్తమికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. బోర్డ్ సెల్ విభాగం అజెండా అంశాలను సిద్ధం చేస్తోంది. తిరుమలలో బయోగ్యాస్ పాయింట్ నిర్మాణ పనులు మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం తిరుమలలోని డంపింగ్ యార్డ్ వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ పాయింట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ అధికారులు నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా బయోగ్యాస్ పాయింట్ త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఘన వ్యర్థాలను తొలగించడంపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. పైప్లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ పాయింట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్యాస్ పాయింట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్ఫర్ మిషన్లను ఏర్పాటు చేయాలన్నారు.
టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నప్రసాద కేంద్రంలోని కిచెన్కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులను అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తరపున సిఈ సత్యనారాయణ, ఈఈ వాటర్ వర్క్స్ సుధాకర్, హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ, ఐఓసీఎల్ ఈడీ పీయూష్ విఠల్, ఇంజనీరింగ్ సీజీఎం యలమరన్, సిఎస్ఆర్ డీజీఎం కైలాష్ కాంత్, డివిజన్ హెడ్ జయంత్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ స్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ కన్న కలలను సాకారం చేసేందుకు యువత ముందుకు రావాలని పేర్కొన్నారు. నిర్మాణకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం గడిచిన సుమారుగా 80-90 సంవత్సరాల్లో ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే ఐడియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎల్లప్పటికీ పాటిస్తూనే ఉంటాము. ఆయనని తరతరాలుగా స్మరించుకుంటూ ఆయన మన దేశాన్ని నడిపించినటువంటి దారిలో ఎల్లప్పుడూ మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆయనందరికీ కూడా మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు, ఆయన నిర్మించిన కాన్స్టిట్యూషన్ను తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని మరింత కాపాడాలని కోరుకుంటున్నాం. 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మాజీ మంత్రివర్యులు, నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా కలిసి ఈరోజు ఘనంగా అంబేద్కర్ స్టాచ్యూకు నివాళులు అర్పించడం, మాలలు వేయడం జరిగింది. ఆయన రాష్ట్ర దేశ పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం, ఆయన రాసిన గ్రంథాలే ఈరోజు పబ్లిక్లో ప్రచారం అవుతూ ఉంది. ఆయన చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరనేసి కూడా ఆయన పెద్ద స్టాచ్యూలు కూడా పెట్టి ప్రతి చోట, ప్రతి వాడలో కూడా కులమత భేదాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుతున్న నాయకుడు అంబేద్కర్ అనేసి తెలియజేస్తున్నారు. వేల సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క జీవితాలను, అణగారిపోయినటువంటి బ్రతుకులను పరిపూర్ణంగా మార్చివేయాలా అన్నటువంటి ఒక సిద్ధాంతంతో, మరీ ముఖ్యంగా భారతదేశంలో పెనవేసుకుపోయినటువంటి కుల వ్యవస్థ పూర్తిగా సమసిపోవాలి, వేలాది సంవత్సరాలుగా పీడిత వర్గాలను పైకి తీసుకురావాలి, అణచివేయబడ్డటువంటి వాళ్లను అన్నటువంటి సదాశయంతో ఈ భారతదేశంలోని పేదలకందరికీ కూడా ఒక చైతన్య జ్వాలగా మారినటువంటి మహనీయుడు, మహాపురుషుడు డాక్టర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు 7 కాలనీస్ అధ్యక్షుడు, సెక్రటరీ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. రాబోయే రోజుల్లో అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన రాజ్యాంగ ఫలాలను యువత మరియు ప్రజలంతా ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తున్నాము. భారతదేశంలో ఈరోజు 140 కోట్ల మంది జనాభా, ప్రతి ఒక్కరూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఘనంగా నివాళులర్పించిన సమయం. ఎందుకంటే ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క పని ఈయన యొక్క సూచనలు, సలహాల ద్వారా జరుగుతూ ఉందనేది మనం ఆయనకి ఘనంగా నివాళులర్పించిన సందర్భం. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2వ బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య, ఓఎస్డీ వెంకట సుబ్బయ్య, ఆర్డీ శ్రీనివాసులు పాల్గొని అజెండాలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఈ బోర్డు సమావేశంలో సెట్టిపల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని, పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, కర్మక్రియల షెడ్డు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఊప్పరిపల్లి నుండి మహిళా విశ్వవిద్యాలయం వరకు 4 లైన్ల రోడ్డుకు మరియు మాస్టర్ ప్లాన్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రేణిగుంట మండలం సూరప్ప కసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపారు. తుడా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తుడా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ తుడా నిధులు దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, సిపిఓ దేవి కుమారి తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. శనివారం చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, తిరుపతి డిఆర్ఓ జి నరసింహులు, తిరుపతి ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీటీసీలు, ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం 2 వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే కొన్ని సీట్లు అందుబాటులో ఉండగా 17, 18, 19 తేదీల్లో తిరిగి పూర్తి హౌస్ఫుల్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో స్పెషల్ రైళ్లను నడిపితే మాత్రమే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. రైళ్ల పరిస్థితికి భిన్నంగా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో కూడా భారీగా రిజర్వేషన్లు జరిగిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల్లో అన్ని సీట్లు బుక్ అయిపోయాయి. ఏసీ బస్సుల్లో సీట్లు 1 అందుబాటులో లేవు. నాన్ ఏసీ బస్సుల్లో కూడా 30% మేర రిజర్వేషన్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఇవి కూడా పూర్తిగా బుక్ అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు ఈసారి రికార్డు స్థాయిలో 1400 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. గత సంవత్సరం నడిపిన 1300 స్పెషల్స్ కంటే కూడా ఇది 100 బస్సులు ఎక్కువ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్న టెక్కీలు ఇప్పటికే 2 నెలల ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో సంక్రాంతి సీజన్లో విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ నెలకొంది. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న అనేక మంది చివరికి ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈసారి హైదరాబాద్ నుంచి విజయవాడ దిశగా పెద్ద మొత్తంలో క్యాబ్లు, ట్యాక్సీలు రద్దీగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో క్యాబ్లు కూడా దొరకకపోవడంతో కొందరు నేరుగా తమ సొంత ఊర్లకు ఫోన్ చేసి విజయవాడ నుంచి వాహనాలు పంపించమని అడుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లోని ప్రజలు పలు సమస్యలపై గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. అర్జీలు స్వీకరించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి వేగవంతంగా పనులు జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు విచ్చేసి వినతిని అందజేసి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సుగుణమ్మ సానుకూలంగా స్పందిస్తూ అందిన అర్జీలు పరిష్కారానికి అధికారులతో చర్చించి కృషి చేస్తామని అన్నారు.
అంతకుముందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రజా దర్బారు నిర్వహించే విధంగా ఆయన ఆదేశించారు. ఆ ఆదేశానుసారము ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరి ప్రజా దర్బార్ నిర్వహించుకుంటూ ప్రజలు ఇచ్చేటువంటి వారి వినతుల్ని తీసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అదే కాకుండా ఈ రోజున నిన్న జరిగినటువంటి పేటీఎం కానివ్వండి, అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక వినూతమైనటువంటి రీతిలో ఆయన ఎన్నో సంస్కరణలు విద్యాపరంగా తీసుకొచ్చి ఈనాటి బాలలే రేపటి పౌరులని వాళ్ళ నుంచి కూడా మరి ఏ విధంగా అయితే మ్యాక్ అసెంబ్లీ కూడా నిర్వహించి వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా అవగాహన చేయాలి. ప్రజలతో పాటు ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళను కూడా మరి వారికి కూడా అవగాహన కల్పించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. తిరుమల కొండపై మరోసారి డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శిలాతోరణం వద్ద భక్తులు డ్రోన్ కెమెరా ఎగురవేశాడు. తిరుమల శిలాతోరణం ఫారెస్ట్ ఏరియాలో ఇస్కాన్ భక్తులు సులక్షణ్ దాస్, అర్జున్ దాస్ శుక్రవారం డ్రోన్లతో విజువల్స్ తీస్తుండడాన్ని ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల ఆలయ భద్రత దృష్ట్యా టీటీడీ డ్రోన్ కెమెరాలను నిషేధించింది. ఒక్కోసారి భక్తుల అత్యుత్సాహం టీటీడీకి తలనొప్పిగా మారుతుంది. తిరుమలలో డ్రోన్ కెమెరాలు నిషేధించినప్పటికీ కొందరు భక్తులు వాటిని వాడటం మాత్రం మానడం లేదు. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ భక్త బృందం డ్రోన్ కెమెరాతో విజువల్స్ చిత్రీకరిస్తుండగా అక్కడున్న మిగతా భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అయితే తిరుమలకు డ్రోన్ కెమెరాల నిషేధం ఉన్నప్పటికీ అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో బయటపడలేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలిపిరి వద్ద భద్రతా తనిఖీలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అలిపిరి చెక్ పాయింట్లో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి డ్రోన్ను తిరుమలకు ఎలా తీసుకొచ్చారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాను తిరుమలకు తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ భక్తుడిని విచారిస్తున్నారు అధికారులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాబోయే పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలాఖరు నుండి వచ్చే కొత్త సంవత్సరం వరకు సాధారణంగా తిరుమలలో భారీగా భక్తులు చేరుతారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడానికి మరింత సాఫీదరంగా దర్శనాల ఏర్పాట్లు చేయడానికి టీటీడీ కొన్ని తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. టీటీడీ ప్రకటన ప్రకారం ఈ రోజు నుండి 2026 జనవరి నెలాఖరు వరకు జరిగే పలు ముఖ్యమైన పర్వదినాలు, ప్రత్యేక దర్శనాలు, ఆలయ ఆచారాలు నిర్వహించే రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా భారీ భక్త జనసందం వచ్చే రోజులను ముందుగానే గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 23 కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఆలయ శుద్ధి, పవిత్రత కోసం నిర్వహించే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజున సాధారణ దర్శనాల సమయాల్లో మార్పులు ఉంటాయి. అందువల్ల ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 29 వైకుంఠ ఏకాదశి ముందు రోజు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు చేరుతారు. ముందు రోజు కూడా రద్దీ పెరగడం సహజం కాబట్టి ఈ తేదీకి కూడా వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. వైకుంఠ ఏకాదశి నుండి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఇచ్చే రోజుల్లో తిరుమలలో అనూహ్యంగా భారీ జనసంద్రం ఉంటుంది. భక్తులు గంటల తరబడి నిలబడిన స్వామివారి సేవ సుఖంగా పొందేలా ఏర్పాట్లు చేయడానికి ఇది కీలకం. ఈ 10 రోజుల పాటు ఎటువంటి వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు. జనవరి 25 రథసప్తమి. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే రథసప్తమి రోజున కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ సందర్భంలో కూడా ప్రోటోకాల్ ప్రముఖులను తప్ప మిగతా ఎవరికి వీఐపీ దర్శనాలు అనుమతించరు. సిఫార్సు లేఖలు కూడా స్వీకరించరు. ప్రకటించిన రద్దీ తేదీలతో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు సమర్పించిన వాటిని టీటీడీ స్వీకరించదు. ముందుగా యోచించి తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి ఏర్పడిన కొద్ది నెలల్లోనే ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని కూటమి ప్రభుత్వ నాయకులు పేర్కొన్నారు. 2 బిల్డింగ్లు బాగా హైట్లో ఉన్నాయి. కొంచెం గుడికి వాస్తు
విధంగా బాగా ఈశాన్యం క్లోజ్ అయిందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక బిల్డింగ్ చేయడం జరిగింది. ఇంకొక బిల్డింగ్ను కూడా ఆ ఓనర్తో సంప్రదించి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ ఓనర్ కూడా కరుణించాలని కోరుకుంటూ దానికి కూడా దాతలు సహకరించడానికి చాలామంది దాతలకు ముందుకు వస్తున్నారు. ఆ బిల్డింగ్ను కూడా ఆ ఓనర్తో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా తీసి గంగమ్మ తల్లి గుడికి, ఇది అందరి గుడి, ఇది నడివీధి గంగమ్మ, చిన్న పేద బడుగు బలహీన వర్గాలు మహారాజులు అందరూ కూడా ఈ గుడికి వచ్చి గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటారు. నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాండిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే భక్తులు కూడా ఇక్కడ సదుపాయాలు వాష్రూమ్స్ కావచ్చు, ఏదైనా ఇక్కడ అమ్మవారు ఎప్పుడైనా పొంగల్ పెట్టేటప్పుడు ఏదైనా కూడా చేసేటానికి కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కూడా రూమ్స్ అన్నీ కూడా కట్టిస్తామని కూడా నేను చెప్తున్నాను. మంగళవారాలు శుక్రవారాలు వచ్చినప్పుడు కూడా వచ్చే జనాలకి సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు కాబట్టి ఆ బిల్డింగ్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇన్ని రోజులకి డబ్బు సెట్ అవ్వడం, కొనడం. ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, ఇది కూడా కొట్టేస్తే గుడి చాలా అందంగా తయారవుతుంది, మంచి గుడిగా ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనే, ఊర్ల ప్రజలైతేనే అందరూ అమ్మవారిని మొక్కుంటారు. ఇప్పటివరకు గంగమ్మ గుడి చరిత్ర లేని విధంగా గంగమ్మ తల్లి ఆలయ విస్తరణకి మేము పూనుకున్నాము. గంగమ్మ గుడికి ఆనుకున్న ఒక 32 అంకణాల బిల్డింగ్ని ఈరోజు దాతల సహకారంతో కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ముందర ఈశాన్యంలో ఉండే బిల్డింగ్ని కూడా చర్చలు జరుపుతున్నాం. ఆ బిల్డింగ్ కూడా వస్తే గుడికి ఈశాన్యం వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని, విమర్శించే ముందు మీ అర్హత ఏంటో తెలుసుకోవాలని వైకాపా నాయకులపై భానుప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అజయ్ ఖండించారు. లడ్డు కల్తీ జరిగిందనో లేదా పరకామణిలో ఫలానా వాళ్ళు దొంగతనం చేసినారనో మీరే చూసినట్టుగా దగ్గరుండి ఆ కల్తీని కలిపినప్పుడు పక్క నుండి మీరే విన్నట్టుగా చూసినట్టుగా చెప్పేస్తారు కదా మీడియా ముందుకు వచ్చి. మరి మీ సత్యత నిరూపించుకోవడానికి మీరు మీడియా ముందుకొచ్చి మీరు ఇప్పటి వరకు 2 పర్యాయాలు టీటీడీ బోర్డు మెంబర్గా, మీరు బోర్డు మెంబర్గా లేకపోయినప్పటికీ కూడా మీరు ఒక పొలిటికల్ లీడర్గా మీకున్నటువంటి పలుకుబడితో చాలా సందర్భాల్లో దర్శనపు టికెట్లను మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పొంది ఉన్నారు. అవి ఎవరెవరికి ఇచ్చారు, ఎందరికి ఇచ్చారు, దాని ద్వారా ఎంతమందికి మీరు ఆ దైవ దర్శనం చేయడానికి మీరు ఉపయోగపడ్డారో చెప్తే చాలా బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశం. యాదవ కులస్తులను కించపరిచేలా మాట్లాడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జ్యోతిరావు పులే కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవ కులస్తులను అవమానపరిచేలా మాట్లాడడం అత్యంత బాధాకరమని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన యాదవ కులస్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం హేమైన చర్య అని అన్నారు. తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాదవ కులస్తులంతా ఏకమై ఓటు రూపంలో జగన్కు బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. తమను విమర్శించే స్థాయి, అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, తమ కులాన్ని అవమానపరిచేలా మాట్లాడడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఏదైతే ఆవుల్ని పూజించే వంశం, గొర్రెలు మేపలు మేపుకోవడమే కాకుండా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం, ఆయన ఆశీస్సులతో ప్రథమ దర్శనానికి నోచుకున్న యాదవ కులానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఆయన వెంటనే రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారి పైన, అదేవిధంగా ఐపీఎస్ గోపీనాథ్ జైట్లీ పైన చేసిన వ్యాఖ్యలు వాడు వీడని ఏదైతే మాట్లాడాడో వెంటనే దానికి యాదవ కుల మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతిలో ఉన్న యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు దీనిపైన ఆవులను పెట్టి నిరసన చేశాం. మేమేమి వేరే విధంగా చేయాలంటే దిష్టి బొమ్మలు కాల్చో లేదా మెట్లతో కొట్టో కార్యక్రమాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు అయితే, మేము యాదవులు శాంతి కాముకులు కాబట్టి ఇప్పుడు మా గోవుల్ని పెట్టుకొని నిరసన తెలియజేసినాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెంటనే కూడా
యాదవ సమాజానికి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అందులో వాళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గం, అందులో ఈ యొక్క యాదవ సామాజిక వర్గం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ యొక్క పెద్ద అతి యాదవ కులంలో ఉన్న అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల్ని వాళ్ళని కించపరిచే విధంగా మీ రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడాలి తప్పితే వాడు ఈడు అని కించపరిచిన దానివల్ల ఈ వద్దు యావత్ భారతదేశం మొత్తం కూడా యాదవ కులం ఆత్మవంచనగా దీన్ని అందరూ భావిస్తూ ఈ కింద వెంటనే యాదవ కులానికి ఐపీఎస్ బీసీ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పకపోతే ఇది ఇంకా రాష్ట్రం మొత్తం ఇటువంటి ఉద్యమాలు ఇంకా చేయడానికి కూడా మేము యాదవ సంఘాలుగా పిలుపునిస్తాము. ప్రజల పట్ల బీసీల పట్ల అనుచిత వాక్యాలు చేయడము, దూషించడము, బీసీలని ద్రోహీలను చేయడము, ఇది చాలా గుమ్మడిగా దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తడుముకొని బీసీల మీద తోస్తున్నారు. ఇది ఇలా మారడము ఆయన అనుచితం కాదు. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరగబోయే 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని క్రాంతి చైతన్య పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘ సభ్యులు క్రాంతి చైతన్య మీడియాతో మాట్లాడుతూ బైరాగపట్టణలోని గంధమనేని శివయ్య భవన్లో డిసెంబర్ 10, 11వ తేదీలలో మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడుకు అందాల్సిన హక్కులను పొందేందుకు 20వ రాష్ట్ర మహాసభలలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. పౌరులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి హక్కుల ఉల్లంఘన మీదే ఉంటుంది. అయితే అవన్నీ వెలుగులోకి రావు. కేవలం ఒక ఎన్కౌంటర్ మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతున్నాం, ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం, అది మాత్రమే వెలుగులోకి వస్తుంది కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడతాం అనుకుంటారు. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 50 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం వివిధ రకాలైనటువంటి హక్కుల ఉల్లంఘనల మీద పనిచేస్తూనే ఉంది. ముఖ్యంగా చాలా హక్కుల ఉల్లంఘన గురించి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మేమేంటంటే ఎవరి హక్కుల గురించి మరెవరు గొంతెత్తరో వాళ్ళ హక్కులకు గొంతుకే పౌర హక్కుల సంఘం అనేది. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎవరు వాళ్ళు మాట్లాడరో వాళ్ళ తరఫున పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. సపోజు ఒక సమాజంలో ఒక బలవంతుడు ఉంటాడు, లేదు ఒక టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి హక్కులకు భంగం కలిగితే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. చాలా ఏం జరుగుతుందో మనం రోజు పేపర్లో చూస్తున్నాం. వాళ్ళ గురించి పౌర హక్కుల సంఘం మాట్లాడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరి గురించి పట్టించుకోరో, ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. ఒత్తిడితో కూడిన విద్యను అందించడం కాకుండా ఇష్టంతో చదివే విద్యను అందించడమే సిల్వర్ ఓక్స్ పాఠశాల యొక్క ప్రధాన ధ్యేయమని కరెస్పాండెంట్ వాసు పేర్కొన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు మరియు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సమన్వయం చేసేందుకు తమ పాఠశాల కృషి చేస్తుందని, అందుకు అనుకూలంగానే తిరుపతి మహతి కళాక్షేత్రంలో సిల్వర్ ఓక్స్ 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాసు సిటీ కేబుల్తో మాట్లాడుతూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరింపచేశాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కష్టంగా చదివే చదువు కాకుండా ఇష్టంతో విద్యను అభ్యసించే విధంగా తమ విద్యా సంస్థలు కృషి చేస్తాయని అన్నారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల మేధాశక్తి ఎదుగుదలకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. వాళ్ళు ఎన్నో మంచి విషయాలన్నీ కూడా భక్తి కానివ్వండి, గురుభక్తి కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, ఇలా ఎన్నో మంచి విషయాలు కూడా ఈ నృత్య రూపకాల ద్వారా, ఈ డ్యాన్సుల ద్వారా నేర్చుకుంటారు. అందువల్ల మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా వార్షికోత్సవాన్ని ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా వదలకుండా మేము జరుపుతూ ఉంటాము. దానివల్ల పిల్లల్లో చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను అంత పెద్ద మహతి ఆడిటోరియంలో చూస్తే వాళ్ళు కూడా చూడడం కూడా వాళ్ళు చాలా ఆనందంగా, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతుంటారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు అజరామరం అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అటువంటి మహనీయుడు చూపించిన దారిలో నడిచి సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య,
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, మేనేజర్ హసీం, డీఈలు, ఏసీపీలు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలోని రంగస్థలం కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇద్దరు రంగస్థలం నటులకు సావిత్రి పరిష్కారాలను అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ విభిన్న పాత్రలతో మహానటి సావిత్రి అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో తన నట విశ్వరూపాన్ని చాటారని చెప్పారు. ఆమె అలౌకిక ప్రతిభతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలను శాశ్వతంగా గెలుచుకున్న మహానటిగా నిలిచారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కేశవుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమె సహజ నటి. ఆమె ఏ విధమైన పాత్రను కూడా ఒకే టేక్తో అద్భుతంగా నటించేవారు. అలాంటి మహానటి సావిత్రి గారు మన మధ్య లేకపోయినా ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళి రంగస్థలి కళాకారులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో రంగస్థలి నటీమణులు శోభా గారు అలాగే యశోద గారిని ఈరోజు మహానటి సావిత్రి గారి మెమోంటోను వాళ్ళకు అందజేసి నూతన వస్త్రాలను ఇచ్చి వారిని ఘనంగా ఈరోజు సత్కరించాము. స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీ ద్వారా 1,72,10,021 రూపాయలు ఆదాయం లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచెల కిషోర్ పర్యవేక్షణలో స్వామివారి కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 39 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండితో పాటు 932 యూఎస్, 10 ఆస్ట్రేలియా, 2 సింగపూర్ డాలర్లు, 520 యూఏఈ దిర్హామ్స్, 10 ఇంగ్లాండ్ పౌండ్లు, 50 మలేషియా రింగిట్స్, 10 సౌదీ రియాల్స్ సమకూరాయి. అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా 16,514 రూపాయలు, నిత్యాన ప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 22,067 రూపాయల ఆదాయం లభించింది. ఆలయానికి ఈ ఆదాయం 21 రోజులలో సమకూరినట్లు ఈవో తెలిపారు. డిఈఓ సాగర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈఓ రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనపాల్, ధనంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,080 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,930 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,83,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 188 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా అధ్యక్షునికి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా మోడీ బహుమతులు. రష్యన్ భాషలో భగవద్గీతను అందించిన ప్రధాని. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. ప్రారంభమైన సంక్రాంతి ఫీవర్. రైళ్లు, బస్సులలో భారీ రష్. 2 వారాల ముందే రాకపోకలపై విపరీతమైన డిమాండ్. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ. జనసంద్రంగా మారిన తిరుమల క్షేత్రం. గోవిందనామస్మరణలతో మారుమ్రోగుతున్న శేషాచల కొండలు. డిసెంబర్ 16న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.